ఈ కార్యక్రమానికి నరేంద్ర కుమార్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా నరేంద్ర కుమార్ గారి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, అలాగే రాజకీయాలకు ముందు తన విద్యార్థి దశ గురించి కూడా అనేక విషయాలు చెప్పారు. నాకు వేరే చౌదరి గారితో మంచి సత్సంబంధాలు ఉండే. ఎప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా, ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను బాగా అభిమానించేటువంటి వ్యక్తి. అందుకనే మొట్టమొదట నరేంద్ర కుమార్ గారు శాసనసభ్యుడై అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇదే విషయం చెప్పాను. నేను వేరే చౌదరి గారితో నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆ రోజున నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నా. ఆయన పోలీస్ స్టేషన్స్ లో ఎప్పుడు కన్నాలక్ష్మి ఆయన ఏ విషయం చెప్పినా కూడా మీరు చేయమని చెప్పినటువంటి పరిస్థితి. అదే కాకుండా నేను మంత్రి అయినప్పుడు కూడా ఒక రాజకీయ సంఘటనలో నా ఎమ్మటి నిలిచారు ఆయన. అటువంటి నాతో వాళ్ళ తండ్రి గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తర్వాత నేను కాంగ్రెస్ లో ఉంటాం, నరేంద్ర కుమార్ గారు తెలుగుదేశంలో ఉంటాం. మరి ఇద్దరి మధ్య కూడా అనేక రకాలైనటువంటి సంబంధాలు, అనేక రకాల డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం. మరి అటువంటి నరేంద్ర కుమార్ గారి జన్మదిన సందర్భంగా వారిని అభినందిస్తూ మంచి భవిష్యత్తు ఉండాలని, సామాన్యం కాదు 6 సార్లు 6వసారి కూడా శాసనసభ్యుడు అవటం అనేటువంటిది రాజకీయాల్లో ఒక చిన్న విషయం కాదు. అటువంటిది రాజకీయాలతో పాటు సంఘం డైరీని కూడా చాలా సమర్థవంతంగా తన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీకి సంఘం డైరీ చెప్పొచ్చు. మరి మంచి అడ్మినిస్ట్రేటర్గా దాన్ని ఎంతో అభివృద్ధి చేసి రైతులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి నరేంద్ర కుమార్ గారికి ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.